నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు హిందూ జనశక్తి ప్రెసిడెంట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. లలిత్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మరొక్కసారి మీ సమయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలండి. రకరకాల అంశాలున్నాయి ఈరోజు మీతో మాట్లాడటానికి. వన్ ఆఫ్ ద టాపిక్స్ మనం ఈ మధ్య కాలంలో తెగ వైరల్ అవుతున్నటువంటి ఒక వీడియో. ఒక పురోహితులు గారిని అత్యంత పాశవికంగా అనుకోవచ్చు, హేయమైన పద్ధతిలో ఆయన్ని ఆట పట్టించినటువంటి తీరు డెఫినిట్‌గా చాలా మందిని కలచివేసింది. చాలా మంది దాన్ని ఖండించారు. అటు సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది చాలా గట్టిగా ఉంది. ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళటము, వాళ్ళ చేత క్షమాపణ అడిగించే ప్రయత్నం చేయటం, వాళ్ళ ఊరు సభ్యులు వాళ్ళందరూ అడగటం అనేది జరిగింది. బట్ దెన్ ఆ చర్య డెఫినిట్‌గా చాలా మందిని ఇందాకన్నట్టుగా ఇబ్బంది పెట్టింది. దీన్ని అవును. మీరైతే ఎట్లా చూస్తారు? ఎట్లా దీన్ని మన 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 దాకా వస్తేనే గాని మనకు తెలీదు అన్న రీతిలో కొంతమంది ఖండించకుండా లైట్ తీసుకోవటము. వాళ్ళనంటే అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు కక్కుర్తిబడి వెళ్తున్నారు కాబట్టే కదా! అవమానాలు జరుగుతున్నాయి. ఇట్లా రకరకాల దాని మీద అనేవి వస్తూనే ఉన్నాయండి. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ముందుగా రెడ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఒక్కటే యాంగిల్‌లో చూడాలండి. ఆ పూజారి గారిని, ఆ పురోహితుల వారు ఎవరైతే ఉన్నారో, ఆ బ్రహ్మని వీళ్ళెవరు కూడా ఆట పట్టించల. హింస పెట్టారు. హింస పెట్టి. ఏడిపించారు. యాహ్! నిజానికి పురోహితుడు అంటే ఏంటి అని అడిగితే గనుక చాలా స్పష్టంగా ఉంది. పురం యొక్క హితం కోరుకునేవాడు పురోహితుడు. అందరూ బావుండాలి, అందరికీ మంచి జరగాలి అని జెప్పేసి, తన శక్తి మేరకు తన గొంతు చించుకొని మంత్రాలు చెప్తూ అందరికీ యాహ్! ఆశీర్వచనం ఇచ్చే వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఏడిపిస్తూ, అంత బాధ పెడుతూ చేసుకున్న ఆ పెళ్లిలో, ఆ దంపతులు సుఖపడే అవకాశం ఉందంటారా? లేకపోతే ఆ బ్రహ్మగారిని అంత కన్నీళ్లు పెట్టించిన అక్కడికొచ్చిన బంధుగణం గావచ్చు, లేకపోతే జనాలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకేమన్నా శుభం జరుగుద్దనుకుంటున్నారా వాళ్ళు? అదే ఇది ఒక హిందూ పూజారి గారికి, లేకపోతే పురోహితుడికి జరిగింది కాబట్టి, ఈ సమాజం ఇట్లా ఉంది. ఇదే పరిస్థితి ఒక పాస్టర్‌కో, లేకపోతే ఒక ముస్లిం ముల్లా విషయంలోనో, లేకపోతే క్వాజీ విషయంలోనో జరిగితే, అసలు ఆ మతాలు జరుగుతుందా? అసలు జరగవు ఫస్ట్ ఆఫ్ ఆల్. జరగవు. అదే అంటున్నా. హైపోథెటికల్‌గా ఒకవేళ జరిగితే అనుకున్నా గూడా, అలా జరిగి ఉంటే ఈ పాటికి రాష్ట్రం ఇట్లా ఉండేదా? 2 తెలుగు రాష్ట్రాలు గూడా చాలా దారుణమైన స్థితిలోకెళ్ళిపోయి ఉండేవి. ఎందుకంటే ఏమీ లేనిది నిన్న మొన్న మీరు చూసుకున్నట్లయితే గనక, హ్మ్. ఏదో సినిమాలో విలన్‌కి హ్మ్. క్రిస్టియన్ పేరు పెట్టారు అని జెప్పేసి హ్మ్. నానా యాగి చేశారు. డెఫినైట్‌లీ. ఏం విలన్లందరూ క్రైస్తవులు, ముస్లింలో ఉంటారా ఎప్పుడు అని హ్మ్. జెప్పేసి. హ్మ్. అరే! మరి సమాజంలో మంచి కోరుకునేవాడిని మీరిలా చూపించినప్పుడు, అరే! ప్రతి సినిమాల్లో గూడా చూడండి చాలా సినిమాల్లో చూసుకోండి. రైట్. ఎంతమంది కమెడియన్స్ గావచ్చు, లేకపోతే హీరోలు గావచ్చు, అందరికీ లోకు ఎవరు అంటే అర్చక పురోహిత వీళ్ళే. హ్మ్. ఎందుకు అంత టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటండి? సినిమాల ప్రభావం ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే ఈ సినిమాల్లో రకరకాల కామెడీ జేయటం, మనం కూడా నవ్వటం హ్మ్. ఎంతవరకు కరెక్ట్ అని అనుకోవచ్చు? ఎట్లా ఖండించాలి అనేది ఒక్కసారి చెప్పండి? నిజంగా సినిమాలంటే ఒకప్పటి సినిమాలని ఇప్పటిని కంపేర్ చేసుకుంటే అండి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే పాత సినిమాలు మేము చూసున్నాం కాబట్టి హ్మ్. పాత సినిమాల్లో హ్మ్. ఆ గురుస్థానానికి లేకపోతే అర్చక పురోహితుల స్థానానికి ఎంతో విలువ ఉండేది. అవును. ఈ రోజున చూసుకుంటే టీచర్లంటే విలువ లేదు. టీచర్లని కామెడీ చేస్తా ఉంటారు. గుడికి వెళ్తే అర్చక స్వాముల యాహ్! విషయంలో యాహ్! వేళాకోళం, హేళన ఇవన్నీ. అదే ఇక పురోహిత బ్రహ్మల విషయంలో అయితే అరాచకం. హ్మ్. నిన్న మొన్న కొన్ని సినిమాలు గూడా వచ్చినియి. గతంలో 'మోహన్ బాబు' కొడుకేదో సినిమా తీశాడు. అవును. దానిలో చూసుకున్నట్లయితే కావాలని ఆ వర్గాన్ని, ఆ వర్గం స్త్రీలని ఎంతో అవమానకరంగా చాలా జుగుప్స కలిగించేలాగా తీశాడు. వాళ్ళ దగ్గరికి వెళ్లి ఏంటిది అని ఖండించి, లేకపోతే ఆ సినిమా ఆగిపోవాలని ట్రై చేస్తే, మోహన్ బాబు గారన్న మాట డబ్బులకి కక్కుర్తి పడి వీళ్ళు ఇలా చేస్తున్నారు. డబ్బులేవో ఇచ్చేస్తే పాపం సైలెంట్ అయిపోతారు అని కూడా ఆయన మాట్లాడటం అంతే జరిగింది. కాదండి, వాళ్ళ ఇంటికాడికి వాళ్ళ యాహ్! నిరసన అప్పుడే. తెలియజేయడానికి వెళితే అప్పుడే. మనుషుల్ని పెట్టి కొట్టించారు. కొట్టిచ్చారు. అంత ఉన్మాదపు చర్యలు జరుగుతా ఉన్నాయి. అంటే వీళ్ళందరూ సినిమా వాళ్ళు డబ్బులు సంపాదించుకుంది జనాల మీద. జనాలు తలా ఒక టికెట్ కొనుక్కొని చూస్తేనే వాళ్ళకి డబ్బులొస్తున్నాయి. ఆ డబ్బుల్లోంచే ఇవాళ ఆళ్ళు కట్టుకున్న అద్దాల మేడలన్నీ కూడా. కరెక్ట్. కానీ అలాంటి అద్దాల మేడల్లో ఉన్న విషయం వాళ్ళు మర్చిపోయి హిందువుల్ని, హిందువుల మనోభావాల్ని పనిగట్టుకుని అవమానిస్తా ఉన్నారు. అందులోనూ అర్చక పురోహిత వర్గాల్ని బాగా టార్గెట్ చేస్తా ఉన్నారు. కారణం ఏంటంటే ఒకటే అండి. ఈ రోజున క్రిస్టియానిటీ దేని మీద నిలబడింది అంటే ఒక పుస్తకం మీద నిలబడింది. ఇస్లాం దేని మీద నిలబడిందంటే, ఇంకో పుస్తకం మీద నిలబడింది. కానీ సనాతన ధర్మం పుస్తకాల మీద నిలబడింది గాదు. విలువల మీద నిలబడింది. హ్మ్. ఆ విలువల్ని ఆ కాలం నుంచి ఈ కాలం దాకా తీసుకొచ్చింది ఎవరు అంటే అర్చక పురోహితులు. ఆలయం ఉంది కాబట్టి, ఆలయంలో అర్చకుడున్నాడు గాబట్టి, ఊరు నిండా పురోహితులుంటారు కాబట్టి, ఊరు మొత్తానికి ఉపకారం చేయటం కోసం ఇంటింటికి తిరుగుతూ ఉంటారు గాబట్టి, వాళ్ళు ఆ విలువల్ని ప్రచారం చేసుకుంటూ వచ్చారు కాబట్టి సనాతన ధర్మం ఇక్కడి దాకొచ్చింది.
అటువంటి అర్చక పురోహిత వ్యవస్థల్ని ఇలా అవమానించడం వల్ల వీళ్ళకి కీడే గాని, వీళ్ళకి క్షోభనే గాని, వాళ్ళకి ఎటువంటి క్షేమం అయితే కలగదండి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు శపించకపోవచ్చు అర్చక పురోహితులు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా లోకా సమస్త సుఖినో భవంతు అని కోరుకునే వాళ్ళే తప్ప ఇంకోటి కాదు. కానీ వాళ్ళని ఏడిపించిన పాపం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా వీళ్ళని వెంటాడుతుంది. ఎందుకు నిన్న ఇంత ఇన్సిడెంట్ జరిగితే ఆ బ్రహ్మగారి దగ్గరికి బ్రాహ్మణ పురోహిత సంఘాలు వాళ్ళు వెళితే కూడా ఆయన ఒకటే అంటున్నారు. నాకు జరిగిన దానికి వాళ్ళు క్షమాపణ చెప్తే చాలు. నేను చాలు. వాళ్ళనేమి ఏమనట్లేదు. వాళ్ళనేమి ఆ! శపించే ఉద్దేశం నాకు లేదు. ఆ! అంటే వాళ్ళ విషయంలో నాకు చెడు కోరుకునే ఆలోచన కూడా నాకు లేదు అని చెప్పి అన్నారు. ఆ! నిజంగా అట్లాంటి మంచి మనసు ఎంతమందికి ఉంటుందండి? కరెక్ట్. కరెక్టే. అలాంటి వాళ్ళని వీళ్ళు ఏడిపించేది. హ్మ్. కనీసం ఇంత జరిగితే అరే ఒక పాస్టర్‌కి ఏదైనా జరిగితే లేదా ఒక క్రైస్తవుడికి ఏదైనా జరిగితే గుడ్డలు చించేసుకుంటూ వస్తారు కదా రాజకీయ నాయకులు, అధికారులు చాలామంది. మరి ఇంత జరిగింది. ఏ రాజకీయ పార్టీ కూడా ఎందుకు మాట్లాడట్లా? మొన్న మొన్న 'నుపూర్ శర్మ' విషయంలో, లేకపోతే ఈ 'నవీన్ జిందాల్' విషయంలో, లేకపోతే మన ఈయన పేరేంటి 'రాజా సింగ్' గారి విషయంలో తెగ రెచ్చిపోయారు. ఈ ఇస్లామీ విషయంలో ప్రవక్త మాత్రం. గారిని ఏదేదో అనేసారని చెప్పేసి. మరి ఇంత జరిగింది. వాళ్ళందరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించమంటలా. కనీసం స్పందించి ఇది సమాజంలో రావాల్సిన తీరు కాదు. ఇది ప్రతి ఒక్కళ్ళు ఖండించాలి. బ్రహ్మగారిని గౌరవించడం నేర్చుకోండి అని చెప్పి చెప్పాలి కదా! ఎగ్జాక్ట్‌లీ. ఈ సందర్భం మాట వచ్చినప్పుడైనా చెప్పటానికి కూడా చెప్పాలి గదా! చెప్పటానికి రోగం ఏంటి? కరెక్ట్. ఎవడో అడగకపోయినా ఎగేసుకుంటూ వెళ్ళిపోయి మిగతా మతాల వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తారు. మిగతా మతాల వాళ్ళకి కాల్లో ముల్లు గుచ్చుకుంటే వీళ్ళ కంట్లో గుచ్చుకున్నంత ఏడుస్తారు. మరి మన విషయంలో ఎందుకు జరగట్లా? అండ్ మోర్ ఓవర్ ప్రతి ఒక్కళ్ళు తప్పుడు ప్రచారాలు ఎక్కువైపోయినాయి ఈ మధ్య. ఈ బ్రాహ్మణులు, పురోహితులు వీళ్ళందరూ గూడా ఆ ఒక క్రతువులని, కైంకర్యాలని జెప్పేసి హిందువుల దగ్గర డబ్బులు డబ్బులు దోచుకుంటున్నారు. దోచుకుంటున్నారు. ఎగ్జాక్ట్‌లీ. నా అది ఇది అని క్వెషన్ జెప్పేసి ఉందది. యాహ్! బాగా ప్రచారం చేస్తా హ్మ్. ఉంటారు. హ్మ్. న్యాయంగా చెప్తున్నానండి. ఈ భారతదేశం మొత్తం మీద కూడా, భారతదేశం మొత్తం మీద నేను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంటలో భారతదేశం మొత్తం మీద అత్యంత దోపిడీకి గురైంది, అత్యంత అణచివేతకి గురైన వర్గం ఏదన్నా ఉందంటే అది బ్రాహ్మణ వర్గమే. ఎందుకంటే ఈ రోజున ఒకడు పెళ్లికి చేస్తారు. ఒక 10,00,000 పెడతాడు. స్తోమతను బట్టి ₹1,00,00,000 పెడతాడు. లేదా 100,00,00,000 పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ! 100,00,00,000 ఖర్చు పెట్టి పెళ్లి చేసేవాడు పురోహిత బ్రహ్మకి ఎంత ఇస్తారండి? హ్మ్. బాగా 20,000 ఇస్తే ఇస్తే గనక ఒక 1,00,000 ఇస్తారనుకుందాం. పోనీ ఆ! ఒక మామూలు గొప్పగా. సామాన్యులు వాళ్ళు ఒక 20,000 15,000 ఇవ్వాలంటే ఎంత ఏడుపో! హ్మ్. వీళ్ళు ఎంత డిమాండ్ ఆ! చేస్తున్నారు సరే అది అండి. ఇది అని ఇప్పుడు మాట్లాడటం. వీళ్ళు 10,00,000 ఖర్చు పెట్టి పెళ్లి రూ. 1,00,000 చేస్తున్నారు. ఇస్తారేమో. 10,00,000 హ్మ్. ఖర్చు పెట్టి పెళ్లి చేసేవాడు, లేకపోతే ఒక 20,000 ఇస్తాడు. హ్మ్. ₹1,00,00,000 ఖర్చు పెట్టేవాడు ఓ అవును. 1,00,000 ఇస్తాడు. అవును. ఆ 1,00,000 తీసుకొని ఈ పెళ్లి ఖర్చు మొత్తం పురోహితుడే పెట్టించినట్టు ఎందుకు ఏడుస్తారు? ఒకటి ఈ దోపిడీ చేస్తున్నారని చెప్పే వాళ్ళ కోసం, ఇది హ్మ్. అందరి కోసం కాదు. అందరి కోసం కాదు. వాళ్ళ యాహ్! మీద గౌరవంతో ఉండేవాళ్ళు డెఫినెట్‌గా పురోహితుల్ని గౌరవిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కరెక్ట్. కరెక్ట్. ఆ మాట్లాడే కొంతమంది వెధవ సంత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా అండి. 10,00,000 ఖర్చు పెట్టి పెళ్లి చేసుకునే దానిలో 20,000, 25,000 పురోహితుడికి ఇస్తే మిగతాదంతా కూడా వాడి బంధుమిత్రుల పోషణ కోసం, వాడి బంధుమిత్రులకి గిఫ్ట్‌లు ఇచ్చుకోవటం కోసం, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా లావిష్‌గా బట్టలు కొనుక్కోవటం కోసం, వాళ్ళ బిల్డప్ చూపించుకోవటం కోసం ఖర్చు పెడుతున్నారు తప్ప యాహ్! యాహ్! ఇంకోటేం లేదే. ఇప్పుడు ఫోటోగ్రాఫర్స్‌కి ఎంత ఇస్తారు? ఫోటోగ్రాఫర్‌కి ఎంత డెకరేషన్స్‌కి ఎంత ఇస్తారు? ఇస్తారు? క్యాటరింగ్‌కి ఎంత ఇస్తారు? క్యాటరింగ్‌కి ఎంత డెకరేషన్‌కి ఎంత ఇస్తారు? ఇస్తారు? ఎగ్జాక్ట్‌లీ. బట్టలకి ఎంత పెడతారు? నగలకి ఎంత ఎగ్జాక్ట్‌లీ. పెడతా ఉంటారు? ఎగ్జాక్ట్‌లీ. అండ్ మోర్ ఓవర్ ఇవంతా పెడతా ఉంటే పోనీ నిజంగా ఇవన్నీ పురోహితులు ఎంకరేజ్ చేసి చేపిస్తున్నారని అనుకుందాం. వాట్స్ రాంగ్? ఇప్పుడు ₹10,00,000 ఎవరి దగ్గరో బ్లాక్ అయిపోకుండా దాన్ని మార్కెట్‌లో డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ దగ్గరికి అందరూ డబ్బుల్ని బ్రతుకుతున్నారు కదా! రొటేషన్‌లోకి తెస్తున్నారు గదా! అవును. అందరూ బ్రతుకుతున్నారు. దీనిలో దోపిడీ ఎక్కడుంది? హ్మ్. ఎవరైనా సరే వాళ్ళ స్థాయి మర్చిపోయి 10,00,000 ఖర్చు పెట్టే స్తోమత కలిగినోడు అప్పులు చేసి ₹1,00,00,000 ఖర్చు పెడుతుంటే అలాంటి వాళ్ళకి చెప్పండి శుద్ధులు. కరెక్ట్. అయినా నీ స్తోమతను బట్టి చేస్తే చాలు. నీ స్థాయికి మించి చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి. కరెక్ట్. అంతేగాని మొత్తం వ్యవస్థనే తప్పుపడుతూ బ్రాహ్మణులు దోచుకుంటున్నారు, బ్రాహ్మణులు దోచుకుంటున్నారు అంటే నిజంగా నేను చెప్తున్నానండి. ఈ అర్చకులకు గావచ్చు, లేకపోతే పురోహిత బ్రహ్మలకి కావచ్చు, మర్యాద అనే ఒక బిస్కెట్ ఏసి మిగతా సమాజం అందరూ గూడా వాళ్ళని దోచుకున్నారు. గుడికెళ్తే ఎవడైనా ₹10 ఇస్తాడు. కానీ దేవుడిని కోరుకునేటప్పుడు నాకు ₹1,00,00,000 కాంట్రాక్ట్ రావాలంటాడు. ₹10,00,000 ప్యాకేజ్‌తో ఉద్యోగం రావాలంటాడు. పూజారికి ఇచ్చేది 10, 100. ఏంటి 10, 100కే దోపిడీ. మరి మిగతా మతాల్లో లెక్కగట్టి 10%, 20% అని దోచుకునే మతాలు ఈ దేశంలోనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎదిగినియి. చెప్తున్నాయి ఓపెన్‌గా ఓపెన్‌గా 10% చెప్తున్నాయి. ఇవ్వవలసిందే నువ్వు. 10% ఇంకొంతమంది పాస్టర్‌లయితే గనుక మరి దారుణంగా చెప్తున్నారండి. 10% అనేది పాత నిబంధన ప్రకారం. ఇప్పుడు కొత్త నిబంధన లెక్కల ప్రకారం చూసుకుంటే మనం 23.5% ఇవ్వాలి అని చెప్పేసి లెక్క కట్టి అడిగి తీసుకుంటున్న వాళ్ళున్నారు. ఇన్ని అంతేకాదు సంస్కరణలా? ఇన్ని సంస్కరణ అనే పెద్ద పదం ఎందుకులెండి. పెద్ద పదమా? చాలా పెద్ద పదం అది. ఇగో ఇంకొంతమంది పాస్టర్‌లయితే గనుక వాళ్ళు బెదిరింపులు చేస్తా ఉన్నారు. ఏమని బెదిరిస్తారు? నాకు దశంభాగం ఇవ్వకపోతే హ్మ్. నువ్వు నాశనం అయిపోతావు, సర్వనాశనం అయిపోతావు అని చెప్పేసి. నువ్వు నాకు ఇవ్వాల్సింది ఇచ్చి నీ ఏడుపు నువ్వు ఏమైనా ఏడు. నా 10% నాకిచ్చి నువ్వు తింటావా, చచ్చిపోతావా నీ ఇష్టం. మరి 10% ఇస్తే 10 ఎదిగేస్తారా బాగా? 10% అది హ్మ్. హ్మ్. యాక్చువల్లీ మీకు కొన్ని సోషల్ మీడియాలో వీడియోస్ ఉన్నాయండి. హ్మ్. ఒక ఆమె చెప్పింది. ₹1000 చర్చికి డొనేషన్ ఇచ్చిందట ఆవిడ. 10% ఇచ్చిందట. రైతు. ఆవిడ ఇచ్చిన తర్వాత ఆవిడకి తెలియకుండా ఎవరో డబ్బులు ₹13,00,000 ఈవిడ అకౌంట్‌లో పడిపోయినాయట.
రூపాయలు ఇస్తేనే 13 లక్షలు అకౌంట్లో పడి, అరే పక్కోడు సొమ్ము నీ అకౌంట్లో పడితే నువ్వు నిజాయితీ గుర్తులేదు. పరురాలివి, నువ్వు భక్తురాలివి అయితే ఏమనాలి? బ్యాంకుకి పోయి ఎవరిదో డబ్బులు నా దానిలో పడిపోయినాయి బాబు, ఇవి ఏం చేయమంటారు అని చెప్పేసి అడగాలి. కరెక్ట్. కానీ నేను 1000 ఇచ్చాను కాబట్టి నాకు పక్కోడు సొమ్ము 13 లక్షలు ఇచ్చాడని మురిసిపోయావంటే నువ్వు భక్తి గురించి మాట్లాడతావు. నీలాంటి వాళ్ళని పోషించే వాళ్ళు ఇవాళ అర్చకులు పురోహితులు దోచుకుంటున్నారని చెప్పేసి మా వాళ్ళని రెచ్చగొడతారు. ఇదా నేను చెప్తున్నానండి, ఈ దేశంలో అత్యంత మర్యాదకి అత్యధిక మన్ననకి పాత్రలు ఎవరన్నా ఉన్నారంటే ఫస్ట్ బ్రాహ్మణులు. అయితే ఇలా వాళ్ళ మీలా తర్వాత మీలా ఎందుకంటే రియాక్ట్ అవుతున్నారు, మీరు రియాక్ట్ అవుతున్నారు. ఇందాక కూడా మీరు అన్నారు పొలిటీషియన్స్ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు. ఇలా మీలాంటి వాళ్ళందరూ కూడా రియాక్ట్ అవుతూ ఉంటే దీన్ని మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం కోసమే రియాక్ట్ అవుతున్నారని అనేవాళ్ళు ఉన్నారు. సెల్ఫ్ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం మాట్లాడుతున్నారు అని కమెంట్ చేసే నెటిజన్స్ ఉన్నారు. దీన్ని ఎలా ఉన్నారండి చూడొచ్చు? ఉన్నారండి ఉమ్. నేను చెప్తున్నా కదా, ఇది కంటిన్యూషన్ యాక్చువల్ అది చెప్తున్నాను. ఇప్పుడు ఒక పురోహితుడు కానీ బ్రాహ్మణ అర్చక స్వామి కానీ ఉన్నారనుకోండి, వాళ్ళు మాత్రమే అత్యంత ఆదరణకి అత్యంత మర్యాదకి పాత్రలు. కారణం ఏంటి అంటే వాళ్ళు మనకులాగా ఫ్యాషన్గా తిరగట్లేదు, మనకులాగా జీన్స్లు టీ షర్ట్స్ వేసుకుని లేకపోతే క్రాఫింగ్స్ చేసుకుని ఉండట్లా, సిక్క పెట్టుకుని సిక్క. సంప్రదాయ వస్త్రధారణ ధరిస్తూ ఉన్నారు. మనకులాగా నచ్చిన ఫుడ్ తినట్లా, వాళ్ళకి ఏదైతే విధించబడ్డ ఆహార నియమాలు ఉన్నాయో వాటిల్ని పాటిస్తూ బ్రతుకుతూ నియమాలు ఉన్నారు. పాటిస్తూ. వాళ్ళు మనలాగా వాళ్ళు వేదం చదువుకోవటానికి పెట్టే కష్టం ఏదో ఐఏఎస్ ఐపీఎస్ చదవటానికి పెడితే ఖచ్చితంగా వాళ్ళే సీట్లు కొడతారు. వాళ్ళకి ఎవడో రిజర్వేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. అంత తెలివి ఉన్నారంటే అంతకంటే విలువలతో కూడిన సమాజం ఇంకోటి ఉంటుందా? ఉండదు. మరి అలాంటి వాళ్ళకి విలువ ఇవ్వకపోతే ఇంకెవరికి విలువ ఇస్తుంది సమాజం? మరి అంతటి విలువలతో బ్రతుకుతూ ఆ విలువలు భావితరాలకు అందించాలని బ్రతుకుతున్న వాళ్ళ గురించి వాళ్ళకి కష్టం కలిగితే రాజకీయ పార్టీలని పెట్టుకున్న సిగ్గులేని లుచ్చాగాళ్ళు మాట్లాడటానికి ఏంటి నొప్పి వాళ్ళకి? అరే అసలు అర్చకుడు పురోహితుడని కూడా పక్కన పెట్టండి, ఓ సాటి మనిషిని అవమానిస్తున్నారు. ఆ మనిషిని ఎవరు పిలిచారు? ఆ మనిషి అక్కడికి వచ్చి తనంతట తానుగా వచ్చి చేయట్లేదుగా. వాళ్ళు వచ్చి పిలిచి బ్రహ్మగారు మా ఇంట్లో ఒక చేయించారు. క్రతువు జరిపించాలి అంటేనేగా వెళ్ళింది. Right. అలా పిలిచి అవమానిస్తుంటే ఒక మనిషిని అలా అవమానించడం తప్పు. కనీసం మానవత్వ దృక్పథంతో అయినా సరే వాళ్ళు వెళ్తున్నారా, ఖండిస్తున్నారు ఒకడన్నా? లేదు. దీన్ని ఎట్లా చూడాలి? రైట్. మరొకసారి మీ సమయాన్ని ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలండి. ఇలాగే మీరు వెళ్తున్నటువంటి ఈ జర్నీలో ఎన్నో ఆటుపోటులు ఉన్నప్పటికీ రామరక్ష ఎల్లప్పటికీ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే.